ఆశ్చర్యకరుడును అద్వితీయ సత్యదేవుడును అల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి మన ప్రభువును రాజును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. ఆమేన్. మీ పరిశుద్ధ గ్రంథములను తీసుకొని అందరూ కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఆమేన్. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఆమేన్. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఆమేన్. ఆమేన్. ఈరోజు మనము ఈ లేఖనమును ఆధారం చేసుకొని దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు బోధించిన 1205 వర్తమానములలో ఈ కాలము యొక్క సూచన అనే అంశంలో కొన్ని విషయాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం. ఈ కాలం యొక్క సూచన అనే అంశమును దేవుని ప్రవక్త నవంబర్ నెల 13వ తేదీ 1963వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. ఈ అంశంలో నుండి కొన్ని విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. మన ప్రభు అయిన యేసును చూడండి. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు గలిలయుడైన ఒక యవ్వన ప్రవక్త. ఆమేన్. ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళాడు. అందరూ ఆయనను ప్రేమించారు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. అది ఆయన పరిచర్యలో మొదటి దశ, మొదటి భాగము. రెండవ స్థాయి ప్రవచనం. తన దినములలోని పరిసయ్యులను సద్దూకైలను గద్దించాడు. వారు ఏమి చేస్తున్నారు, వారు తమ గుడ్డితనమును ఎలాగూ ఎరుగలేదో గద్దించాడు. ఆమేన్. వారికి ఏమి జరగబోచున్నదో చెప్పాడు. ఆయన వారిని ఖండించినందుకు వారు ఆయనను సిలువ వేశారు. కానీ వర్తమానమును ఆపలేకపోయారు. మీరు వర్తమానికుణ్ణి ఆపవచ్చు, కానీ వర్తమానమును ఆపలేరు. మరియు పాతాళమునకు వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు బోధించనని బైబిల్ చెప్పుచున్నది. వారు ఒకప్పుడు అవిధేయతను చూపించిన వారు. నశించిన వారికి ఆయన చివరి వర్తమానమును బోధించాడు. ఈ విధంగా ఊహించుట భయంకరముగా ఉంటుంది. ఈ రోజున కూడా ప్రజలు నోవాహు దినముల్లో వలె బోధను పట్టించుకొనకుండా వెళ్ళిపోతుంటారు. వారు ఆ విధంగానే సాగిపోయారు. కానీ నశించిపోయే లోకమునకు అప్పటికి ద్వారము మూయబడినది.
అది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు నీవు క్రైస్తవుడువు కానిచో దాన్ని గూర్చి నిజముగా తీవ్రముగా ఆలోచించుము. ఆమేన్. దాని గూర్చి తీవ్రముగా ఆలోచించు. మనము చేయవలసినది ఒకటే ఉన్నది, దాన్ని మనం ఎరుగుదుము. అది మన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను వెంబడించుట. చేతులెత్తి ఆమేన్ చెబుదాం. ఆమేన్. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడరు ఆయన ఎరిగి ఉన్నారు. మనకు తెలియదు. మనము కేవలము సముద్రంలో వల విసిరి అన్నింటినీ పట్టి తెస్తున్నాం. కానీ ఎవరు రక్షించబడును, ఎవరు రక్షించబడరు ఆయన ఎరిగి ఉన్నాడు. నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవరునూ నా యొద్దకు రాలేడు. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చారు. ఆమేన్. దానిని మనము ఎరుగుదుము. కాబట్టి ఇతడు క్రైస్తవుడు, ఇతడు కాదు అని మనము చెప్పలేము. ఏలయనగా పరలోక రాజ్యము సముద్రములో వలవేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదని ఆయన చెప్పారు. దానిని అతడు లాగినప్పుడు అన్ని రకములు అందులో ఉంటాయి. వాటిలో పాములు, కప్పలు, మంచి చేపలు, పెద్ద చేపలు ఉంటాయి. చెడ్డ చేపలు కూడా ఉంటాయి. పనికిరాని వాటిని పారవేసి మంచి వాటిని యజమాని కొరకు దాచును. కానీ ఏది ఏమిటో మనకు తెలియదు. ఆమేన్. మనము కేవలము వలవేయుచున్నాము. కానీ గుర్తుంచుకోనండి, ఆ నీటి పురుగు వలలో ఉన్నప్పుడు, అది వలలో ఉన్నప్పటికీ నీటి పురుగే. కూటము యొక్క ప్రభావం అతడిని పట్టుకొని స్కావెంజర్ చేపే సువార్త వల అతడిని లాగినది. స్కావెంజర్ చేపని తాబేలే చూసారా? కానీ నిజమైన చేప ప్రారంభం నుండి నిజమైన చేపే. చూసారా? ఏది ఏదో ఆయన ఎరిగి ఉన్నాడు. ఏలయనగా జగత్తు పునాది వేయబడక ముందు వధింపబడిన గొర్రెపిల్ల జీవగ్రంథములో ఆయన పేర్లు రాసి ఉంచాడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. చదవబడిన ఈ గొప్ప దేవుని మాటలకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా గ్రంథకర్తను సమీపించి గ్రంథకర్తతో మనం మాట్లాడదాం. నీతి స్వరూపుడు వగు తండ్రి, జీవము కలిగిన మా దేవా, మా ప్రియ పరలోకపు రాజా, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదముల చెంతకు వచ్చి హృదయపూర్వకముగా మా రెండు చేతులు మీ వైపునకెత్తి మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభువా తగ్గించుకొని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము. ప్రభువా, ఈ 2024 సంవత్సరంలో మార్చి నెల 6వ తారీఖు ఈ బుధవారం ఉదయకాలంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ అద్భుత సన్నిధి మాకిచ్చి దేవా మీ గొప్ప మాటలు చదువుకోవటానికి సహాయం చేసినందుకు స్తోత్రం నాయన. చదవబడిన మాటలను మా కొరకు దీవించి ఇందులో దాచబడిన దైవిక ఆత్మీయ మర్మమును బయలుపరిచి మా విశ్వాసమును ఇంకా ఎదిగింప చేసి మరింత మీకు దగ్గరగా జీవించి మీ రాకడలో ఎత్తబడిలో ఉంటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు అను ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని ఒక చక్కని ప్రత్యక్షతతో ఆమేన్ చెప్తూ దేవుని మాట విందామా? ఆమేన్. చూడండి, మనము కొన్ని రోజుల నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం ప్రారంభించుకొని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆమేన్. ఈరోజు
అదే 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు చదివాం. ప్రైజ్. దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు మనము ఈ కాలం యొక్క సూచన ఆమేన్. అనే అంశాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనము ప్రాముఖ్యముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గలిలయుడైన యవ్వన ప్రవక్త. ప్రైజ్. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఆమేన్. అందరూ ఆయన్ని ప్రేమించారు. ఎందుకని చెప్పండి? కారణం ఏంటంటే ఆయన రోగులను స్వస్థపరిచాడు కనుకనే అనేక మంది ఆయన్ని వెంబడించి ప్రేమించారు. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే అది మొదటి ఈడ్పు. ఆమేన్. ఆ మొదటి ఈడ్పులో అందరికీ సహాయము చేస్తూ అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఆయన ఒక యవ్వన ప్రవక్తగా అనేక అద్భుత మహత్కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రేమించాడు. ఆమేన్. అది ఆయన పరిచర్యలో మొదటి దశ. ఆమేన్. అది మొదటి భాగం. కానీ రెండవ స్థాయి ప్రవచనం. ఆమేన్. ఈ ప్రవచనంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వారి యొక్క గుడ్డితనము ఎలాగ ఎరగలేదో వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఆయనను చూడలేకపోతున్నారు. ఆయన ఎవరో వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనని తెలుసుకోలేకపోవటం వల్ల వారిని ఆయన గద్దిస్తున్నాడు. వారికి ఏమి జరగబోతుందో చెప్పాడు. అవునా కదండి? ఆమేన్. వారి యొక్క హృదయాల్లో ఉన్న ఆలోచనలను ఆయన ప్రవచించాడు. జరగబోయే విషయాలు చెప్పారు. ఆయనను ఆ విషయాలు చెప్తున్నప్పుడు వారు ఆయన చేర్చుకోవలసింది పోగొట్టి ఆయన చెప్పిందంతా జరుగుతుంది. ఆమేన్. ఇప్పుడు సిమోను, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు అని చెప్పినప్పుడు తన హృదయంలో అనుకుంటున్న దాన్ని బయట పెట్టినప్పుడు ఏం చేయాలి? సంతోషముతో ఆయన నమ్మి ఆయనకి లోబడాలి. ఆమేన్. కానీ ఆయన వారిని ఖండించినందుకు ఆయనను వారు సిలువేశారు. ఆమేన్. కానీ గుర్తుంచుకోండి, ఒక లోతైన మాట ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. వారు వర్తమానికుణ్ణి సిలువేశారు కానీ వర్తమానమును ఆపలేకపోయారు. ఆమేన్. ఈరోజు కూడా మీరు వర్తమానికుణ్ణి ఆపవచ్చు కానీ వర్తమానమును ఆపలేరు. ఆమేన్. కారణం ఏంటంటే వర్తమానము అది నిరంతరము కొనసాగుతూ వెళ్ళిపోతుంది. అందుకే పౌలు గారు కూడా ఒక సందర్భంలో అంటాడు, నేను ఖైదీనై బంధింపబడిన సువార్త మాత్రం బంధింపబడలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనను చంపివేసినప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చెరలో బంధింపబడిన నోవాహు దినముల్లో వాక్యమునకు లోబడకుండా తిరుగుబాటు చేసిన ప్రజల దగ్గరికి వెళ్ళి నశించిన వారికి ఆయన చివరిగా వర్తమానం బోధించాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ఊహించుట భయంకరంగా ఉంటుంది. ఆమేన్. ఈ రోజును కూడా ప్రజలు నోవాహు దినముల్లో ఉన్నట్లుగానే ఉంటున్నారు. ఆమేన్. చెప్పలేదా యేసుక్రీస్తు? ఆమేన్. లూకాసు వార్త 17:26లో నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. ఏం చేస్తున్నారు? జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి పడుతున్నారు. అంతేకాదు ఆ కాలానికి ప్రవక్తను పంపినట్టుగా ఈ కాలంలో కూడా ప్రవక్తను పంపాడు. సూచన అదే. కానీ నోవాహు దినముల్లో వలె ఈరోజు కూడా
ఈ కాలానికి దేవుడు పంపినటువంటి వర్తమానికుడిని వర్తమానమును పట్టించుకోకుండా Praise. వెళ్ళిపోతున్నారు. వారు ఆ విధంగా సాగిపోయారు. కానీ నశించిపోయే లోకమునకు అప్పటికి ద్వారము మూయబడినది. Amen. అది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. దేవుని యొక్క సువార్త ఇప్పటికి ప్రకటించబడుతుంది. Amen. కానీ ఒకరోజు మూయబడుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అందుకే ఉదయకాలంలో ఎవరైనా లైవ్లో కానీ ఇక్కడ వాక్యం వింటూ రక్షణ పొందకుండా ఉంటే, ఈ కాలపు బోధకు వర్తమానానికి లోబడకుండా ఉంటే, ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, వాక్యమునకు లోబడండి. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు ఉపయోగించుకోండి. Glory. ఏ సమయంలో ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియదు. Amen. మనం బ్రతికున్నప్పుడే, వాక్యం వినబడుతున్నప్పుడే వెంటనే దేవుని చిత్తమును మనము గ్రహించి లోబడటం మంచిది. Amen. కనుక సువార్త ద్వారము ఎప్పుడు మూయబడుతుందో ఎవరికి తెలియదు. అది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యంగా నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే, నువ్వు క్రైస్తవుడు కానిచో దాని గురించి తీవ్రముగా ఆలోచించు. Praise. దాని గురించి తీవ్రముగా ఆలోచించాలి. ఎందుకని? ఎంత తీవ్రంగా అంటే, నేను ఎవరిని, నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను, ఈ జీవితం తర్వాత ఏమున్నది, Amen. ఏదో ఒక రోజు నా జీవితాన్ని ముగించాలి కదా. Amen. ఈ జీవితాన్ని ముగించబడక మునుపు నేను ఏ విధంగా ఉన్నాను? ఒక నిజమైన క్రైస్తవునిగా ఉన్నానా? ఈ కాలానికి ఇవ్వబడిన వాక్యాన్ని అంగీకరించానా? ఆ వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నానా? Amen. ఇది ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమాన వాగ్దాన వాక్యం ఎత్తబడుట కదా, అందులో నేను ఉంటానని తీవ్రంగా ఆలోచించాలి. Amen. మనము చేయవలసినది ఒకటే ఉన్నదని మనము ఎరుగుదుము. అది మన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను వెంబడించుట. Amen. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడరు అనేది మనకు తెలియదు. మనం చేయవలసినది ఒకటే. ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడరు ఆయనకి తెలుసు కనుక మనం సువార్త వలను వెయ్యాలి. సువార్త వలను వేసినప్పుడు ఆ వల అన్నిటినీ పట్టుకుంటుంది. కానీ ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడరు అనేది ఆయనకి తెలుసు. Glory. ఆమేన్. అందుకే బైబిల్ ఏమంటుంది? నా తండ్రి ఒకరిని ఆకర్షించినదే ఎవడును నా యొద్దకు రాలేడు. కాబట్టి తండ్రి ఆకర్షించిన వాళ్ళే ఆయన దగ్గరికి వస్తారు. Amen. అయితే మనం చేయవలసింది ఏంటి? కేవలము వలను వేయాలి. ఎవరు చేప, ఎవరు చేప కాదో, ఎవరు తాబేలు, ఎవరు తాబేలు కాదో చూడండి. ప్రారంభం నుండి ఇక్కడ గమనించినట్టయితే ఇతడు క్రైస్తవుడు కాదు, ఇతడు క్రైస్తవుడు అని మనం డిక్లేర్ చేయలేము, మనం నిర్ణయించాలి. పరలోక రాజ్యము ఎట్లా ఉంటుందంటే, సముద్రంలో వల వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. Amen. ఆయన చెప్పాడు, ఇప్పుడే చదివాం. మత్తయి సువార్త 13:47 నుంచి 50 వరకు చదివాం. దానిలో పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి, అన్నీ రావచ్చు. కానీ ఏది ఏమిటో మనకు తెలియదు, ఆయన ఎరిగి ఉన్నాడు. Amen. మనము కేవలము వల వేస్తూ ఉన్నాం. మనం చేయవలసిన పని అంటే వల వేయటం అంటే సువార్తను ప్రకటిస్తాం. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదా, అది మన బాధ్యత. క్రైస్తవుని యొక్క విధి. మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతంలో మన జీవితాల ద్వారా, మన యొక్క సాక్ష్యాల ద్వారా, మనము ఈ కాలపు వర్తమానం ప్రకటించడం ద్వారా Amen. అనేకులు మనం ఏం చేయాలి? ఆకర్షి. వల వేసి పట్టుకోవాలి. Amen. కానీ గుర్తుంచుకోండి, ఇప్పుడు వల వేసిన తర్వాత యజమాని ఏం చేస్తాడు? మంచి వాటిని యజమాని కొరకు తీసుకుంటాడు. Amen. కానీ ఏది ఏమిటో మనకు తెలియదు కనుక
మనము కేవలము వల వేయుచున్నాము. ఆమేన్. కానీ గుర్తుంచుకోండి, ఆ నీటి పురుగు వలలో ఉన్నప్పుడు కూడా నీటి పురుగే. ప్రైజ్. కూటమి యొక్క ప్రభావం అతను పట్టుకుంది. అంటే కూటాలకు వచ్చినప్పుడు ఆ వాక్యం అనగానే పట్టబడ్డాడు, కానీ నీటి పురుగే అది. తర్వాత స్కావెంజర్ చేపే సువార్త వల అతన్ని లాగింది. ఆమేన్. తాబేలే. ప్రైజ్. ఆమేన్. ఆమేన్. చూసారా? కానీ నిజమైన చేప ఆమేన్. ప్రారంభం నుండి నిజమైన చేపే. చప్పట్లు కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళెవరు? జగత్తు పునాది వేయబడక మునిపే నిత్య జీవము కొరకు ఏర్పరచబడినటువంటి దేవుని పిల్లలు. ఆమేన్. చూసారా? అయితే ఏది ఏదో, ఏది నిజమైందో ఏది కాదో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. అందుకే ఇక్కడ మనం గమనించుతాం, ఏలయనగా జగత్తు పునాది వేయబడక ముందు వధింపబడిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో దేవుడు ఎవరి పేర్లైతే వ్రాసి ఉంచాడో ఆమేన్. వారు నిజమైన చేపలుగా సువార్తకు లోబడి వాక్య ప్రకారంగా జీవించి ఆ కాలానికి ఇచ్చిన వాక్యంలో నడుస్తూ కుడి ఎడమలకు తొలగిపోకుండా ఆమేన్. అంటున్నారా, వారు ఖచ్చితంగా ఆయన్ని వెంబడించి నిజ క్రైస్తవులుగా ఉండి ఆవలి గట్టుకు వెళ్ళిపోతారు. ఆమేన్. కాబట్టి ఉదయకాలంలో మరి ఎలా ఉండాలంటే మనము నిజమైన చేపలుగా గ్లోరీ. ఈ కాలానికి ఇచ్చిన వాక్య ప్రకారముగా ప్రతిరోజు జీవించాలి. ఆమేన్. ఏదో ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆదివారం వెళ్ళినప్పుడు, బుధవారం లేకపోతే గురువారం సేవకుడు కూటం పెట్టినప్పుడు కాదు. వాక్యాన్ని మనం ప్రతిదినము వెంబడించాలి అన్నాడు ఆయన. లూకా సువార్త 9:23లో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఆయన వెంబడించడం అంటే ఆయన వాక్య ప్రకారంగా నడుచుకోవటం. కాబట్టి ఉదయకాలం ఆయన వాక్య ప్రకారంగా నడుచుకొని, ఎందుకంటే త్వరలో ఎత్తబాటు జరగబోతుంది కనుక, మన శరీరాలు మార్పు చెందబోతున్నాయి కనుక దాని కొరకు మనము సిద్ధపడదామా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరము కూడా, ప్రభువా, ఈ ప్రాతకాల సమయంలో నీవెంత గొప్ప దేవుడవు నాయన. ఈ కాలం యొక్క సూచన మాకు తేటగా చూపించినందుకు స్తోత్రాలయ్యా. అవును నాయన, ఈ కాలంలో నోవహు వంటి ఒక ప్రవక్తను మా కొరకు పంపారు. 3 ఈడ్పుల పరిచర్యను జరిగిస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరుడవు నాయన. మీరు కూడా యవ్వన ప్రవక్తగా ఈ భూమి మీద గల్లేడైనటువంటి ప్రవక్తగా ఉన్నప్పుడు దేవా, అనేకులు మీ వద్దకు వచ్చి మీరు ఇచ్చే స్వస్థత పొందుకుని నిన్ను ప్రేమించారు అయ్యా. అది మొదటి దశ అని. 2వ దశలో ప్రవచనం చెప్పారు, గద్దించారు. వారిలో జరుగుతున్నటువంటి ఆ గుడ్డితనాన్ని గద్దించినప్పుడు మిమ్మల్ని సిలువేశారు నాయన. ఈ రోజు కూడా నాయన మత శాఖలను ఈ కాల ప్రవక్త గద్దిస్తున్నప్పుడు అనేక మంది తృణీకరిస్తున్నారు నాయన. కానీ నిజమైనటువంటి ఎన్నికలో ఉన్న మేము ఈ కాలపు సూచన చూచే కృపనిచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎందుకంటే నాయన నోవాహు దినములో జరిగినట్టుగానే ఈ రోజు కూడా జరుగుతున్నది ప్రభువా. మీ కృప ఎంత గొప్పది నాయన. లోకం ఆ విధంగా పోతున్నప్పుడు, అవిశ్వాసంలో నమ్మకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు మీ అపారమైన ప్రేమ చేత ఈ అల్పులను నిజమైన చేపలుగా జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు నాయన. ఆ రీతిగా మనం అందరం స్తుతిద్దామా? 2 చేతులు ఎత్తి ఆరాధిద్దామా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా, మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం నాయన. కృపచేత రక్షించినందుకు స్తోత్రం నాయన. నిజమైన చేపలని మాకు నాయన తేటగా బయలుపరిచినందుకు స్తోత్రం నాయన. అయ్యా, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నందుకు స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆ రీతిగానే మనం అందరం కూడా దేవుని మహిమపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి మనం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదాం. ఈ కాలపు
వర్తమానంలో ముద్రించుకున్నావే. ఈ కాలపు వర్తమానంలో ముద్రించుకున్నావే. కాలము పడదందరం వేలప్పుడే నన్ను తలంచుకున్నావే. గ్లోరీ. కాలము లేనప్పుడే నన్ను తలంచుకున్నావే. ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. హృదయములో తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా. నీ కుమారునిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావే. నీ కుమారునిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావే. సమీపపు బంధువుడవై విమోచించినావే. యేసయ్యా. సమీపపు బంధువుడవై విమోచించినావే. ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ. హృదయములో తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా. నీ వధువుగా నీవు నన్ను ప్రియమించుకున్నావే. నీ వధువుగా నీవు నన్ను ప్రియమించుకున్నావే. పక్షిరాజు ఆహారముతో పోషించుచున్నావే. పక్షిరాజు ఆహారముతో పోషించుచున్నావే. అందరూ పాడదాం. ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు నాయన. Amen. ఈ కార్యములన్నీ తేటగా ఈ కాలపు ప్రవక్త వర్తమానంలో దాచి ఉంచి Praise. బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. సమస్త మర్మములు ప్రకటన 17 ప్రకారముగా అయా మీరు ఆ లేఖనము మా వినికిడిలో 7వ దూత ద్వారా నెరవేర్చినందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరం కూడా ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ ఒక మంచి తీర్మానం చేసుకోవటానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఈరోజే క్రైస్తవుడు కానిచ్చో తీవ్రముగా ఆలోచించు. వాక్యానికి లోబడు. క్రైస్తవుడు అయినచో ప్రతిదినము ఆయనను వెంబడించు. Amen. వాక్య ప్రకారంగా జీవించు. ఆవలిగట్టుకు సిద్ధపడు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవును, పరిపూర్ణుడవును, సజీవుడవును, సర్వశక్తిమంతుడవైన మా యేసయ్య, ఈ ఉదయకాలంలో మీరు రంగం మీదకి వచ్చి ఈ కుటుంబ బలిపీఠంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో పనిచేయనట్లు అయా, ఎంతమంది లైవ్లో అలాగే కాన్ఫరెన్స్ కాల్లో వింటున్నారో
నాయన అలాగే తర్వాత వినబోతున్నారు వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని నిజమైన చేపలను, ఎందుకంటే నాయన అతి త్వరలోనే ద్వారం మూయబడుతుందని, అయా సువార్త చాలా త్వరగా ప్రకటించబడుతుంది, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు ప్రభా. ఈరోజు మేము ఆ పని చేస్తున్నప్పుడు అనేక రకాలైనవి పడుతున్నప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో మీకు తెలుసు గనక మీరు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్న వారిని మీరు ఎరిగి ఉన్నారు గనక వారిని మా ప్రభు మీరు ఆకర్షించి రక్షిస్తున్నందుకు స్తోత్రమునైనా. అత్యల్పులమైన మమ్మల్ని కూడా రక్షించారు. ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభు, వారి కొరకు భారముతో ప్రార్థిస్తున్నాం నాయన. ఆఖరి గొర్రె లోపలికి వచ్చే వరకు మీరు తృప్తి చెందరు నాయన. ద్వారము తెరవబడే ఉంటుంది కనుక ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఇంకెవరైతే వాక్యానికి లోబడలేదో వారిని ఆకర్షించి రక్షించమని, రక్షించబడిన వారిని పరిపూర్ణం చేసి అయా నిజ క్రైస్తవులుగా జీవించి ఆవలిగట్టుకు వెళ్ళిపోవటకు మమ్మల్ని సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ పగలంతా కూడా మీ కృపా కాపుదల మా కుటుంబాలకు దయచేయమని, రోగులైన వారిని స్వస్థపరచండి నాయన, పాపులైన వారిని రక్షించండి, బలహీనైన వారిని బలపరచండి అయా. ఈరోజు సాయంత్రము సత్తెనపల్లిలో జరుగుతున్న ప్రత్యేక సంఘ కూడికకు సంఘ బిడ్డలందరూ కూడా సమకూర్చి మేమందరము కలిసి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఆయత్తపరచమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.